श्रीमते भक्ति वैभवपुरी गोस्वामी नाथ गौरवाणी प्रचाराय दृढ़ संकल्प मुक्तये कृष्ण शक्ति स्वरूपाय श्री भक्ति प्रदायने नमो। आददान शृणैदन्ते हृदं जाते पुनः पुनः स्वयं रूप वदामह्यं ददाति सपदान्तिकम्। नाम श्रेष्ठमनुमपि सचिपुत्रभद्रस्वरूपम् रूपतस्याग्रमरुपुरी माधुरी पुष्टवाक्यम्। राधा कुंड गिरिवरमो राधिका माधवासा प्राप्तजस्य प्रथितं श्रीगुरुं तं नतस्मै। गुरवे मूलचन्द्राय राधिकाय तदालय कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमो। ध्येयं सदा परिममग्नमभीष्टदो तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरणं। भृत्यार्तिहं प्रणतपालभवाब्धिभूतम् वंदे महापुरुषते चरणारविन्दम्। जयतां सुरतो मम मन्दर्मतिर्गति मत्सर्वस्य पदाम्बुजौ श्रीराधामदनम्। दिव्यवृन्दारण्यकल्पद्रुमाद श्रीमद्रत्नागारस्यासनस्थौ श्री श्री राधा श्रील गोविंद देवो पृष्ठाभिषेव्यमानं स्वरा श्रीमन्नरासरसारं विवंसि वटतटस्थित कर्षणवेणु सुनिर्गोपी गोपीनाथ श्रेष्ठ। भक्त्या विहीना अपराधलक्ष्यै क्षिप्तस्तकामान्तरङ्गमात् कृपामयि त्वां शरणं प्रपन्ना वृंदे नमस्ते चरणारविन्दम्। श्रीरूप सनातन भट्ट रघुनाथ श्रीयोगोपाल भट्टदास रघुनाथ इच्छय गोसाय करि चरणे वंदन। जहाँ होइछे विघ्न नाश इष्ट करो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौतम। हरे नाम हरे नाम केवलम कलौ नास्त्यैव नास्त्यैव गति अन्यथा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। प्रारंभमना मद आराधित गुरुदेव नित्यला प्रवेश परमहंस कुल चूड़ामणि त्रिदंडी पाद पद्म श्री श्रीमद् भक्ति वैभवपुरी गोस्वामी श्रील गुरु महाराज वारी अशोक अभय पाद पद्म भक्ति प्रपत्ति तो नमस्कारिस्तु वारी अनुग्रहाన్ని కోరి తదుపరి परम गुरुदेव परमहंस परिव्राजक आचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील जगद्गुरु प्रभुपादुल वारी अशोक अभय पादपद्मनకు भक्ति प्रपत्ति तो नमस्कारिस्तु वारी अनुग्रहाన్ని మరి కోరుతున్నాను। विषय वस्तु
ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయస్తధామ బృందావనం కాచీరుపాసనా ప్రజపతివర్గేణ జాకల్పిత శ్రీమద్భాగవతే మహామునికృతే కింబా పరైః ఈశ్వరే సద్య హృద్యవరుధ్యతే. శ్రీమద్ భాగవతములో ఏమి చెప్పారంటే ఆరాధ్య భగవాన్ భజేసతన. ఇప్పుడు వరకు మనం దామోదరాష్టకము సుదితాశ్రిత జనార్తిరాశ్రయీ రమ్య చిదఘన సుఖ స్వరూపిణి గోకుల మహోత్సవాయ కృష్ణ పూర్ణ బపుసే నమో నమః. నారదో వీణ జీవన సుధర్మి నిర్జత్స మాధురిపురం తం కృష్ణనామ కామ స్ఫురమే స్ఫురమే. ఇక్కడ ఏంటి? ఆరాధ్య భగవాన్ బ్రజేశతనయ స్వధామ బృందావనం. యశోదామ్మ కుమారుడు ఏదో చేష్టలు చేసిన వలన దానికి ఇంట్లో పిల్లలు కొద్దిగా చంచలం ఉత్పాత విత్పాత అయితే తల్లిదండ్రులు కొద్దిగా భయం చూపించారు. లేకపోతే పిల్లలు అసద మార్గానికి వెళ్ళడానికి అవకాశం. దృష్టి నష్టంగా వాళ్ళందరూ ఎవరి మాటకి ఇంకా ఖాతరి చేయరు. అంచేత మన సమాజంలో కూడా లోక సమాజంలో కూడా తల్లిదండ్రుల్ని పిల్లలకి కంట్రోల్ పెట్టాలి అనే ఎప్పుడు మా బిడ్డ పేరు ఉంచుకోవాలి. సమాజంలో ఎటువంటి దృష్టి నష్టం అవలేక సమాజంలో ఒక వ్యక్తిగా ఒక మానవుడుగా ఉండాలి అనే ఉద్దేశం. మానవుడు లేకపోతే వాడు ఏమిటి దానవుడుగా ప్రవర్తిస్తారు. మానవుడు అంటే మానవుడుగా ఉండాలి అంటే మనుష్య దేహము భగవంతుడు ఇచ్చిన బట్టి మనుష్య శరీరము మనము మనుషులుగా ఉండాలి, రాక్షసుగా ప్రవర్తించకూడదు. గురుజనుల మాటలు వినలేక మనం పూర్వ ఇతిహాసాన్ని గుర్తింపుకు రాలేక మహాజనగత మహాజనులు చెప్పిన మాట వినలేక శాస్త్ర పురాణం ఉపనిషద భేదం ఇవన్నీ ఏ రకంగా ఉచ్చారించు చెప్తున్నారు. ఆచరించాలి. ఆచరించాలి అంటే చరవాణి చెప్పారు కదా. సత్యం వద ధర్మం చర. ధర్మంగా ఆచరించాలి, అధర్మంగా ఆచరించకూడదు. ఇప్పుడు సమాజంలో పిల్లలు అందరూ కళంకితం. ఎవరు గురుజనులు తల్లిదండ్రులు మాటలు వినలేక నిశాద్రవ్యం భక్షణం చేస్తున్నారు. ఇంకా మార్గములో వెళ్ళలేక కుమార్గములో ప్రవర్తిస్తున్నారు. ఎంచేత గురుజనులకి భయము లేక. పురాణ శాస్త్రం మాటలు వినలేక. పురాణం వింటే ఏది ఏ రకంగా ప్రవర్తించాలి మన అందరికీ తెలుస్తుంది. స్కూల్లో ఎలాగా మాస్టర్ గారు చెప్పిన వాళ్ళ సబ్జెక్టు ఎప్పుడు మాస్టర్ గారు లెసన్ చెప్పిన సమయానికి మనం ఎలాగా చక్కగా వింటున్నాము, దానికి కామెంటరీ కూడా చెప్తున్నారు, అర్థం ఎట్లా కూడా మనం వినే మనసులో పెట్టుకుంటాం. అదే పరీక్ష వచ్చిన సని దాని తాలూకా జవాబు ఏది ఎటువంటి క్వశ్చన్ వేసినా సరే దానికి మనం
సమాధానం చేసి పేపర్లో రాసు. అది మాస్టర్ గారు పేపర్ దిద్దుకుంటూ మార్కు వేస్తున్నారు. మార్కు వేస్తే మనం పాస్ అవుతున్నాం. ఒకటి క్లాస్ తర్వాత కూడా మనం పై క్లాసుకి వెళ్ళిపోతున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాం. దాంట్లో ఉత్తీర్ణమయ్యి మనం ఏదో ఉదర పోషణ బహుకృత వేషం పట్ట పోషించాలి అని శాస్త్రముల నీతి నియమాన్ని ఆచరించలేక ఉద్దేశము కేవలం మనం భరణ పోషణ ఉదర పోషణ బహుకృత వేషం అనేక వేషాలు ఇప్పుడు చూస్తున్నారు. ఇవంటి చదువుల్లో జ్ఞానములో వేషం అంటే ధర్మానికి అనేక వేషాలు వచ్చి చేరింది. ధర్మ ఆచరించడానికి సత్యం వద ధర్మం చర అని చెప్పారు. ఈ రెండు ధర్మాన్ని ఆచరించండి అంటే ధర్మం అంటే భగవంతుడు తప్ప ఇంకా ధర్మం చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరు. బట్టి వాళ్ళు ఆచరించి వెళ్ళారు. అది మహాజనులు కూడా ఆచరించారు. దాని సాధులు ఋషులు అదే నామాన్ని భజన కీర్తన చేసి వాళ్ళు చెప్పిన మాటలు హృదయంగమం చేసి వాళ్ళు నడిచిన నడకలో నడిచి అది ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు. అలాగే కూడా ఈ సమాజంలో శాస్త్ర పురాణ ఉపనిషేధాది అన్ని భగవత సంబంధ జ్ఞానం శాస్త్రం విధిముచ్చుర్యం కార్య వ్యవస్థితం విధిని శాస్త్ర విధిముచ్చుర్యం అంటే విడిచిపెట్టడం. విధిని ఎవరు విడిచిపెట్టేశారు, అవిధికరమైన కర్మం చేశారు. అది అశాస్త్రం విహితం ఘోరం అని భగవద్గీతలో చెప్పారు. అశాస్త్రీయ కర్మాలు ఆచరించకూడదు. శాస్త్రం చెప్పినట్లాగే ఇప్పుడు శాస్త్రం ఏం చేస్తున్నారు, ఆరాధ్య భగవాన్ హృదయతనయ ఎవరికి ఆరాధించాలి అని మన సమాజంలో ఎవరికి ఆరాధించాలి అని తెలియలేక ఏదో ఒక గ్రూపులో వెళ్ళి పడిపోతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళిన సమయానికి నామ సంకీర్తనం చేసి వెళుతున్నాం. అక్కడ ఒక గ్రూప్ రామాయణం దగ్గర కనిపించారు. పొద్దున లేచి ఎవరు ఇంటికి ఏది దగ్గర ఉందో ఎంతందులు రావాలి అంటే కష్టం నడిచి ఇంటికి ఏది దగ్గర ఉంటుంది దాన్ని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ ఏమి చేస్తున్నారు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా అదే చేస్తారు. ఎంచేత ఇంటి దగ్గర గృహం దగ్గర ఉన్న ఏదో హోటల్ ఉంటుంది, దాంట్లో ఏది ఉంటుంది అదే తీయంగా చేస్తారు, అదే తింటారు వాళ్ళు. ఇది మనం తిన్న వస్తువు కాదు, ఇది తినకూడదు తెలియదు. తీగిన వచ్చారు చూస్తున్నారు. హోటల్లో నలుగురు టేబుల్ పైన కూర్చొని తింటున్నారు. ఇది కూడా అది కొనేసి, కానీ తెలియదు వాడు భగవంతుణ్ణి సంబంధించిన వస్తుని వాడి నిష్టతో ఆచరణతో స్నానకృత్యాలు చేసి పవిత్రంగా అది తయారు చేసి భగవంతుని నివేదన చేసి తినాలి. అట్లాగా వాళ్ళకి తెలియదు. వాడు పొద్దున్న లేచేది మాది ఏదో చచ్చాడు ఎవరో ఏదో వాళ్ళు ఇక్కడికి వస్తున్నాం హోటల్లో వంట చేయడానికి టిఫిన్ చేయడానికి. పొద్దున పాపం చేస్తున్నారు అంటే పొద్దున్న రాలేకపోతే వానను తిడతారు. ఒక వాటర్ బుడ్డి 6 కేజీ 1/2 కేజీతో డ్రింక్ వాటర్ బుడ్డలో నీళ్లు తీసినట్టే రోడ్డు పక్కన దుడ్డికి కూర్చుని ముడి కడిగేసి వచ్చేది. చేతు శుభ్రము కాదు, బట్ట శుభ్రము కాదు, ఒంటి శుభ్రము కాదు. అదే తొక్కేసి ఎవరు అక్కడ
మల విసర్జన చేసి అది కూడా తొక్కేసి వచ్చి లోపలికి వచ్చేస్తున్నారు. అదే దాంట్లో అన్ని రకాలు వంటలు, కాయగూరలు కోస్తారు, కొబ్బరికాయ కోస్తారు, ఏదో కడుగుతారు అని చెప్తా. ఇది తింటే ఏంటంటే అయింది అపవిత్రం. భగవంత అనినివేదిత వస్తువు మనం తినకూడదు. ఏది పవిత్రం అంటే ఎవరు? మీరు పవిత్రమా? మనం పవిత్రం? మనం పవిత్రం కాదు. ఏం చెప్తా అంటే మనకి 4 దోషాలు ఉంది. 4 దోషాలు ఏంటి? ఆహార, నిద్ర, భయము, మైథునం. ఈ 4 ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారో అంతవరకు మంచిది. కానీ ఇది కంట్రోల్లో పెట్టాలంటే మన ఆయతలు కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడు నామము మరి స్మరించిన శ్రానికి అది అలవాటు పడిపోతుంది. మన లోపల ఏదో రోగం బయలుదేరింది అంటే డాక్టర్కి చూపించి ఆ రోగ నివారణ ఎట్లాగా చూడాలి. అది మనం కూడా ప్రతి దానికి మెడిసిన్ ఉంటుంది. ప్రతిదాని కూడా స్వధర్మమే ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ధర్మం. ధర్మం ఏంటి? ఓ చెట్టు దగ్గరికి వెళ్తాం, చెట్లు ఉంది, వాళ్ళ బోల్డ్ ఆకులు ఉంది, ఏంటి అది చూస్తే వేప చెట్టు. అది తీసి కొద్దిగా తింటాం, ఆకులు తినచ్చేదిగా ఉంటుంది, మంచిది. ఇంకొందరి దగ్గరికి వెళ్ళినా సరే కొద్దిగా ఉమ్మెద చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం. ఉమ్మెద పొడి చూసారా? పొడుగు చెట్టు ఎంత అది తింటాం. అది తింటే ఏంటో బుర్రకి ఎక్కిపోతుంది, నిశా పట్టేస్తుంది. మనుషులు కూడా ఉమ్మెద పొడి శివుడికి చేస్తున్నారు, అది ఇదిలాగా ఉంటుంది. అట్లాగా అది గంజాయితో ఇంకా బాగా నిశా. ఉమ్మెద ఎంచేత చెట్టు తాలూకా ధర్మము ఉంటుంది. ప్రతి చెట్టుకి ధర్మం తీపిగా ఉంటుంది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి అది ఆకు తీగా ఉంటుంది. అట్లాగా ప్రతి ఒక్క ధర్మము ప్రతి వృక్షములో, పశులో, పక్షిలో, వస్తులో ఉంది ధర్మం. అంచేత జజ్జదాచరత ధర్మ స్వతో దేవే స్తరో జనా. మనుషులు ఏ ఆకు తినాలి, ఏ పండు తినాలి, ఏ కాయ తినాలి అది చూసి మార్కెట్లో అమ్మడానికి కూడా అదే తీసుకుని వస్తారు. ఎక్కువ సేల్స్ ఏది అవుతుంది మార్కెట్లో అది. ఇప్పుడు తోటకూర అంతా ఎక్కువ సేల్స్ అంటే డాక్టర్ చెప్తున్నారు, తోటకూర తినండి, ఆకుకూరలు తినండి, పప్పు తినండి. అది అయితే తోటకూర అమ్మిన వాళ్ళు ఏంటంటే మార్కెట్లో అది ఎక్కువ డిమాండ్ అని తోటకూర మొలచట్లేదు ఎక్కువ, బాగా అందరూ డిమాండ్. ఏం చేస్తారు? రాత్రి అంతా స్ప్రే చేసేస్తారు. దాని ముందు రోజు మందులు, విషం లేకపోతే పురుగులు పట్టేస్తుంది, ఏదో మంచుకి ఏదో ఆకులు పైకి రావట్లేదు అని విషప్రయోగం చేస్తే పొద్దున సమయానికి అది పొడిగిపోయి ఉంటుంది. అది తీగిని వచ్చి ఎక్కువ డబ్బుతో మార్కెట్లో డిమాండ్ ఉంది, అమ్మడానికి అవకాశం. అది డిమాండ్ బట్టి మనం అది చేయకూడదు. మార్కెట్లో బంగారం రేటు పెరిగింది, డిమాండ్గా ఉంది అని అనేది మనం కట్టలేము, ఇంకా కొనలేమని అన్ని రోడ్డు గుళ్ళు కట్టాలేంటి అది. ఎందుకు రోడ్డు గుళ్ళు కడతారు? బంగారం కూడా ఎందుకు కడతారు? కడితేగా అవుతుందా?
ఈ బంగారం కట్టిన వలన మీ ఒంటికి ఇంటికి ఏమిటి సుఖము చెప్పండి. తులసి దండ కడతారు అనుకోండి, తులసి మాల ఒంటికి మంచిది, ఇంటికి కూడా మంచిది. ఎంచెత్తారు ఇంటికి మంచిది ఎట్లాగా? ఒంటికి మంచిది, ఇంటికి పవిత్రత ఉంటుంది. ఏ గృహంలో తులసి వృక్షం ఉన్నా సరే, తులసి దళము ఉన్నా సరే, తులసి కాష్టం, ఇంట్లో తులసి చెట్లు అది పరంపదించినా సరే నిర్యాణం పొందే ఆ చెట్టుకి జాగ్రత్తగా ఉంచాలి. అది అపవిత్ర వస్తువుని ఇక్కడ మన ఇంటిలో ఎవరు చనిపోతే శవమాని వెంటనే బయటికి తీసి శ్మశానికి తీసి ఎల్లాసానికి తులసి చెట్టు ఇచ్చి అందులో అపవిత్రం రా, మనిషి చనిపోయారా, అది అపవిత్రం, ఎక్కువ ఉంచకూడదు, కొల్లిపోతుంది, పుచ్చిపోతుంది, తీసి దుర్గంధం. ఆ వాతావరణాన్ని శుద్ధం చేయడానికి తులసి అంటే తులసి పవిత్రం. పవిత్రత సమాజానికి, లోకానికి, వాతావరణానికి పవిత్రత చేసి మీరు తులసి వనం దగ్గర వెళ్ళి మీరు కూర్చోండి. 4 రోజులు 10 రోజులు కూర్చుంటే మీకు ఎట్లాగా పవిత్రత కలుగుతుంది. మీరు వెళ్ళి ఉండి రాత్రి 4 రాత్రులు ఇంత పవిత్రత మీకు, ఎంతో ఆక్సిజన్ మీకు వస్తుంది. అలాగా మనం చూడాలి. ఎక్కడంతో ఎవరికి తులసి వనం ఏంటండి, ఒక చెట్టు ఉండదు. మాకు ఇవాళ అందరూ చెప్తే, గొప్పగా చెప్తే తులసి ప్రతి ఇంట్లో ఉంటుంది, ఇక్కడ లేదు. మీ ఇంటిలో ఉంది, నువ్వు భక్తిగా ఇక్కడ కథ విన్నారు, తులసిలో ఉన్న పవిత్రత తెలుసుకుని తులసికి పెంచారు. ఇప్పుడు గోవుల కథ ఎవరికి తెలియదు బట్టి గోవు పెంచలేక కుక్క పెంచుతున్నారు. అలాగే తులసి కథ విన్నారు, అది మాధవ తోసని కృష్ణుడికి చాలా ఇష్టం అని విని గుళ్ళో ఇలాగా చేస్తున్నారు. నువ్వు అక్కడ పెట్టారు 4 చెట్లు. కానీ తెలియలేని వాడు ఏం చేస్తున్నారు? తెలియలేని వాడికి ఏంటి, నా కార్తీక మాసం వచ్చింది, తులసి చెట్టు ఇంట్లో ఉంచాలి అని నెల రోజులు పూజ చేస్తే, తర్వాత పూజ చేస్తే ఫలితం లేదట కార్తీక నెలలో కదా. అదే ఉద్దేశంతో ఎక్కడి నుంచి చెట్లు పీకేసి ఇంట్లో పాతేసి ఆ నెల రోజులే నీళ్ళు వేస్తారో, పూలు ఇస్తారో, కాయ ఇస్తారో, పండు ఇస్తారో. తర్వాత కొండ ఎక్కిపోయింది చెట్టు, కొండకి ఎక్కిపోయింది. అప్పుడు పాదము లేదు, ఇప్పుడు పాదములో నడిచి నడిచి కొండ పైకి ఎక్కిపోయింది. అంచేత ఎందుకు ఆ చెట్టు కొండ ఎక్కింది అంటే, ఎందరూ ఆచరించిన లేకపోయినా వాళ్ళని ఆచరణం చేయలేని వలన దానికి సరిగ్గా పోషణ లేక, జాగ్రత్త లేక, అది ఏ విధంగా విధి విధానం ఉంది. చెట్టుని మనం పెంచాలి. ఏది అయితే మనకి 360 రోజులు మన ఇంటిలో తులసి, మనుషుడికి రోగం అయింది అంటే ఇంట్లో చుట్టుపక్కల తులసి 4 చెట్లు, ఒక చెట్టు ఉన్నా సరే మీలో ఉన్న చెడ్డ గాలిని పోగొట్టేస్తుంది తులసి. ఎంచేత ఈమె మన ప్రతి ఇంట్లో ఒక్కొక్క బల్లవి ఉంటారు. బల్లవి అంటే బల్లవ అంటే మగుడు, బల్లవి అంటే భార్య. ప్రతి ఇంట్లో భార్య ఉంది. ఈవిడ ఎవరికి బల్లవి? దాని మొగుడికి బల్లవి. ఎవరికి ప్రాణం? దాని మొగుడు, పిల్లలు అంటే ప్రాణం. కానీ తులసి అది కాదు.
ప్రాణవల్లవి ఎవరికి? కృష్ణుడికే. కృష్ణుడికి ప్రాణవల్లవి బట్టి కృష్ణుణ్ణి అవసరం. కృష్ణ చెట్టు తులసి లేకపోతే నిన్ను తింటాను ఎట్లాగా? ఏదో కొనేసి మార్కెట్లో దిగినవాడో కొట్టేస్తున్నారు, పవిత్రమో అపవిత్రం అంటూ మడి నిష్ట ఏమీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ సమాజంలో ఎవరు స్త్రీలకి నెలసరి ఉంటుంది, ఏదో ఉండలేక ఏమీ ఉన్నారా ఎవరు? ఇంకా పద్ధతి ఏంటి? తులసి మీ గాలి అక్కడ గాలి తగిలితే తులసి చెట్టు చచ్చిపోతుంది, ఉండదు. ఆచరించింది లేదు. మా చెట్టులో కొండ ఆకిపోయింది అంటే అవును, నువ్వే పంపిస్తున్నారు కొండకి. అంత కొండ కాదు, కొండ అంటే ఎండిపోతే కొండ. అది అప్పుడైనా సరే అది పని చేసి, అది అయినా సరే జాగ్రత్త. కొండ ఎక్కిన చెట్టుని జాగ్రత్త ఉంటే చనిపోయిన స్వానికి తీసి దాంట్లో వేస్తే అది దహనం పవిత్రం. అంచేత పవిత్రత ఎక్కడ ఏ రకంగా ఏ జాగ్రత్తములో అయినా సరే అజాగ్రత్తలు అది పవిత్రత చేసి బ్రతికున్న కాలము మేడల్లో తులసి మాల ఉండదు. దేవుడికి తులసి వేసి భోగం పెట్టి మీరు తిండ్రు. చనిపోయినా చాలా అంటే వారికి తెలిసినాడు స్వజనాత్మలు జ్ఞాపికులు తులసి ఉంటే ఇక్కడ నెయ్యి పోస్తున్నారు. నెయ్యి కూడా వేయాలి. నెయ్యి చందన కాష్టము కూడా డబ్బులు ఉన్నాడు అని. ఎందుకు? అది చందనం భగవంతుడికి పవిత్రం. ఆలపనం చేస్తారు. చనిపోయిన ఆడికి చందనం చెక్క, గంధం చెక్క, నెయ్యి, ఘృతం, తులసి ఇవన్నీ వేసి అని కాల్స్తారంటే ఏ శరీరానికి? దుర్గంధమైన శరీరాన్ని. కానీ మంత్రం అక్కడ పనికిరాదు. అపవిత్రం పవిత్ర వాసన భావస్థాగత మంత్రం అక్కడ ఎంచేత మీరు బ్రతికి ఉన్న కాలంలో తులసి చెట్టుని పెంచి నీళ్ళు వేసి దేవుడికి నివేదన చేసి తులసి ఆకులు వేసి నువ్వు ఆచరించి ఉంటే తులసి మీ ఇంట్లో చాలా విశాల వృక్షంగా మారుతుంది. అది మీకు కాదు, మాకు కాదు. మీ ఇంట్లో కృష్ణుడు ఉంటే రాధమ్మ ఉన్నట్లాగా రాధమ్మ కూడా కృష్ణుడు తులసి చెట్టుకి ఆరాధన చేసి ఎంచేత రాధమ్మ కూడా తులసి వృక్షాన్ని సేవిస్తుంది. ఎంచేత అంటే రాధమ్మ అంటే నేనే కృష్ణుడికి పెళ్ళము అని అంటే తులసి దేవి తెలుసా? నువ్వు పెళ్ళమా, నీ భార్య అంటున్నారా? రాధమ్మ అవచ్చు. నిన్ను ప్రాణవల్లవి. కృష్ణుడు అంటే మాకు చాలా ఇష్టము, మాకు ప్రాణంతో సమానం. ఒక్కొక్క మందికి 4-5 భార్యలు ఉంటారు. కానీ ఎవరు ఎట్లాగా ప్రియరాలు తెలిసేయండి. ఎవరు ప్రియరాలు? ఎక్కువ స్నేహం చేసిన వాడు, ప్రీతి చేసిన వాడు, లేకపోతే అందంగా ఉన్నవాడు ఎవరు ప్రియరాలు? సమాజంలో ఈ రకంగా ప్రియరాలు ప్రాణవల్లవి అని అంటారు. కాదు, తులసికి మించిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎంచేత తులసి చరిత్రమే చదవాలి. తులసి చరిత్రం ఎవరు చదివారా? లేదు. ఇప్పుడు నేను ఎవరికి ఇంకా నిన్ను పెళ్లి చేయను అని కృష్ణుడే మా ప్రాణనాథుడు. ఇంట్లో తల్లిదండ్రి చాలా ప్రయత్నం చేశారు, వినలా.
అడవికి వెళ్ళిపోయింది తపస్య చేయడం. కృష్ణుడే మా భర్త అయితే విష్ణుమూర్తే. విష్ణు బృందావై తులసీదేవ్యై ప్రియావై కేశవస్య విష్ణు భక్తి ప్రదే దేవి. విష్ణు భక్తి ఇవ్వాలి అంటే తులసి ఇవ్వాలి. ఇది తులసి ఆరాధన చేయలేకపోతే నీకు భగవద్ ఆరాధన అవదు, భగవంతుడి పైన నీకు ఇష్టం కలుగుతుంది. తులసిని తిన్న బస్తులో నివేదన చేసి మేడాల్లో కడుతూ ఒంటి మీద కూడా తులసి బంగారం తులసి మాల. అయితే ఇది కృష్ణ భక్తులని తెలిసిపోతుంది. బొట్టు పెట్టాలి. బొట్టు కూడా భగవంతుడు కృష్ణుడు ఎట్లా పెడుతున్నారు బొట్టు అది బొట్టు పెట్టాలి. ఎవరు అడ్డంగా పెడుతున్నారు, వీళ్ళు అంకురంగా పెడుతున్నారు, ఎవరు టంకరంగా పెడుతున్నారు, ఎవరు అంత మధ్యలో అంత ఎరుపు బొట్టు వేసి అంచేత ఇవన్నీ ఆచరణము చేసి మనం అలవాటు చేసుకుంటే ఈ విషయాలు అంచేత ప్రాణముల్లవి తులసి నుంచి మించిపోయిన వస్తువు, ప్రియమైన వస్తువు ఏమీ లేదు. అంచేత కృష్ణుడికి అధికమైన ప్రీతి బట్టి భోజనం చేసిన అది తులసి లేకపోతే నేను తిన్నాను భోగం. తులసి సమర్పించి లేకపోతే కృష్ణుడు అది ముట్టుకోరు. నీళ్లు తాగాలి అంటే తులసి పడాలి. ఇది అంచేత కృష్ణ సమర్పిత వస్తువు అది, ప్రసాదం. అటువంటి తిన్న భగవంతుడు నివేదన చేసి తింటే మీకు అనారోగ్యం అవుతుంది. ఆరోగ్యం కూడా తులసి నీళ్ళు మీరు తులసి దళం వేసి నీళ్లు తాగితే దాంట్లో మీకు ఎన్ని రోగాలు పోతుందో. మీరు ఇంట్లో ఇంకా ఫిల్టర్ పెట్టాకల్లా. ఇప్పుడు అందరూ ఫిల్టర్ ఇంట్లో ఎక్కువ గాడు అని అంటారు. ఎక్కువగా సముద్రం నుంచి తీసిన రండి, పుష్కరం నుంచి తీసిన రండి, నది నుంచి తీసుకుని రండి. నీడు వచ్చిన వెంటనే తులసి ఆకు. కృష్ణుడి దగ్గర నివేదన చేసినా కూడా తులసి గ్లాస్ నీళ్ళలో తులసి వేస్తే బినా తులసి ప్రభు ఏకనాయమని. బినా తులసి ప్రభు పాట పాడుతున్నారా? బినా తులసి ప్రభు ఏకనాయమ. తులసి లేకపోతే, బినా అంటే లేకపోతే విష్ణుమూర్తికి ఇష్టం లేదు. అంత ప్రీతే భగవంతుడు. అవును, ప్రీతి. ఎవరికి ఏది ప్రీతి అది మనము మార్కెట్లో చెల్లుతుంది. ఇప్పుడు భగవంతుడికి ప్రీతి, భక్తుడు అదే కొంటారు. మాంస మార్కెట్కి భక్తుడు వెళ్ళరు, కాయగూరల మార్కెట్కి వెళ్తున్నారు. కాయగూరలో కూడా కొంత నిషేధం. ఏం చెప్తాంటే ఏది తిన్న వలన మనకి వికారగ్రస్తులు అవుతాం. భగవంతుడు ఏది భోగము నివేదన అవదు, ఆ వస్తువు స్వీకరించకూడదు. అతని మన ధర్మంలో ఆచరించిన సత్యం పద ధర్మం కదా, ధర్మం కూడా ఆచరించి ఉండాలి. రకరకాల వస్తువులు కూడా తినేస్తారు అనేది కాదు, అది తినకూడదు. చాలా ఎవరికి ఏ రోగం అయితే ఆ వస్తువు డిసైడ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎవరికి ధ్వర్జ వస్తుంది, ధ్వర్జ అని అని అంటే వంకాయ తిన్నా అంటారు. అబ్బాయి వంకాయ మంచిది, అది కాదు. ఇప్పుడు భగవంతుడు ప్రతి వస్తువుకి సృష్టించిందే భగవంతుడు. ఎవరి గురించి? అతని గురించి కాదు, మన అందరి గురించి. సకల జీవరాశిలో ఏది తిని బ్రతుకుతారు.
దానికి భుజం. ఇది గ్రహము, ఇది ఆగ్రహం. ఆగ్రహం అంటే గ్రహణం చేయలేని వాళ్ళు, గ్రహం అంటే గ్రహించిన భగవంతుడు సమర్పితం అయితేగా గ్రహణం అని, లేకపోతే అస్వచ్ఛము, అది గ్రహణం చేయలేని రకరకాలు. ఈ రకంగా సమాజంలో మనకి తెలుస్తుంది. ప్రాణప్రియ, ప్రాణవల్లభి అని స్పెషల్ పేరు ఉంది తులసి అమ్మకి. అంటే రాధాదేవి కూడా తులసి అంటే అతి ప్రియం. తులసి ఆరాధన చేసి తులసి ఇచ్చి భగవంతుడికి పెట్టి తినేది ఏం చేద్దాన్ని. కృష్ణ ప్రసాదం, కృష్ణాధరామృతమే రాధాదేవి. ఎవరికి ఏ స్థానంలో ఉంచితే ఆ అధికారం మనం ఇవ్వాలి. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్కి మంచి పోస్టులో పెట్టుతారు. దానికి అధికారం వాళ్ళకి, వాళ్ళ అధికారం ఇవ్వాలి. నేను కూడా ఈ ఆఫీసులో పని చేస్తున్నాను, ఆ అండర్లో నువ్వు ఉండవలసి. అలాగే భగవంతుడి దగ్గర అందరూ కూడా దాసు, అందరూ సేవకులమే. కానీ సేవకుడు అయితే ఏంటి, ఇంట్లో కూడా మనం గృహిణి, గృహాజీవునికి ఏది ఇష్టమో అది చేయాలి. అంత ఇంట్లో గృహాజీవన ఇది తినరంటే ఆ ఇంటికి ఆ వస్తువు వెళ్తూ అందరూ రాక్షస ప్రకృతిలో ఉన్నబట్టి నీచం లేకపోతే తిండ్రు మా ఆయన అంటారు. తప్పకుండా అది అందుతున్నారు. అంచేత ఏది శౌచ, ఏది అశౌచ, ఏది గ్రహణీయ, ఏది అగ్రహణీయ, ఏది సమాజంలో వర్తిస్తుంది అది అని మనం చూడాలి. దేని వలన మన శాంతి కూడా ఉండాలి. ఇంద్రియాలు మంచి పనిచేయాలి. అది రజో గుణం, తమో గుణంలో ఉన్న వస్తుని భగవంతుని పెట్టకూడదు, మనం కూడా తినకూడదు. సమాజంలో, శాస్త్రంలో, గీతాలో, భాగవతంలో అన్నీ కూడా చెప్పబడినది. అన్నీ చదివి భగవంతుని ఆ రకంగా పవిత్రంగా, మనసు పవిత్రం అవ్వాలి అంటే ఆహారము శుద్ధి, సత్వశుద్ధి. మీరు ఆహారము శుద్ధి అయితేగా మీ శరీరంలో ఉన్న భావన శుద్ధి కలుగుతుంది. అంచేత ఆహారము తామసిక రాజసికమైన ఆహారం తీసుకున్న వలన మీ మనసు కూడా మారిపోతుంది. అంచేత మీకు ఏది ఇష్టమో అది వెళ్ళి మార్కెట్లో కొనేసి తిరిగి వస్తారు. అంచేత దాన్ని ఏ విధంగా అది మతి కూడా ఉండాలి, ఎలాగా ఏ విధంగా తినాలి తెలుసుకోవాలి. ప్రతి వస్తువు సమాజంలో నడుస్తుంది, తినాలి. నీచమాసము తినలేకపోతే అది ఏమిటి అంటారు, పొద్దుతిరుగుడు ఉన్నాయంటే అంటారేమో. పొద్దుతిరుగుడు ఉంటుంది. ఇది గడ్డిలో అది ఈ రోజుల్లో ఇప్పుడు అందరూ పొట్ట మా పట్టు అది చేప తినలేకపోతే అది తినండి అంటారు. నేసి అది నష్టపోయిన వస్తువులు అది తయారవుతుంది. గడ్డి కూడా నష్టం అయిపోతే పుచ్చిపోతేగా దాంట్లో అవుతుంది. పెంట అవును, తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పనికిరాని వస్తువుని ఎక్కడ పెంట పువ్వులు పెడితే అదే దాంట్లో అంచేత అది పనికిరాని వస్తువు అని అన్నారు. అంచేత ఇంట్లో డబ్బులు తీసుకుని వస్తాం, గడ్డి గోలు తిన్న అది పుచ్చిపోతుంది, గడ్డి పనికిరాదు అనుకోండి, అవి కూడా ముట్టుకుదు, దాంట్లో ఇది పనికిరాదు. అంచేత మనము ఆ రకంగా పనికిరాని వస్తువు మీద మనకి ఇష్టం ఎక్కువ ఉంటుంది.
రాజసిక తామసికమైన వస్తువు అది. అంచేత ఒకసారి మాకు ఇక్కడ గడ్డి పోగులు ఉండేది. ఒరిస్సాలో వచ్చి భజన కీర్తన చేసి రాత్రి ఎవరు సిగరెట్ కాల్చి దాని మీద పడేస్తే కాలిపోయింది. అది అలాగా ఉండేది. ఉంటూ దాంట్లో కొద్ది రోజులకి ఇది వచ్చింది. వస్తే మాకు పని చేసిన వాళ్ళు రత్నాకర అని ఉండేవారు. పని చేసిన వాళ్ళు తీసింది పగిలిపోయినా ఆ మట్టి కొండ దాని కింద మొక్కకి ఇటుకేసి పొయ్యిలు వేసి అది తయారు చేసి తిన్నారు. ఏంట్రా ఇలాగా స్మెల్ వస్తుంది ఎక్కడైనా? గుళ్ళో ఉండరుగా, మనం ఇంట్లో బాగా తింటాం. ఇది ఎక్కువ రేటు అని తింటున్నారా? గుళ్ళో ఉండలేదని బయటలో వండుతున్నారు తింటున్నారా? తినేసి తయారు చేసి తింటున్నారు. ఆ రోజు అందరూ లైన్లో కూర్చుంటే అన్నము ప్రసాదం కూర పప్పు వడ్డించారు. లైన్లో తినేవారి ఆ రోజు పళ్ళు అన్నం వడ్డించిన తర్వాత తీసుకుని నిన్ను బయటలో తింటాము అని అరే నువ్వేం చేశావు? అది చేసాము పట్టప్పుడు అది బోల్డ్ వచ్చింది మన దుంట్లో. ఏం చేశారా? భగవత్ ప్రసాదాలు దాంట్లో కలిసి తిన్నారా? దొరకడం నీకు అన్నము దొరుకుతురా? ఇంకా భగవంతుడు ప్రసాదంలో తీసి ఆ కూర తయారు చేసి నేను తిన్నా. పాడైపోతుంది కదా, ఎవరికి ఇచ్చలేపారా? తిన్నవాళ్ళకి. నువ్వు తింటగా అది బాగా ఉంటుందా, రక్షించబడుతుందా? లేకపోతే పాడు అయిపోతుంది. అట్లాగా ఇప్పుడు తులసి మాల మాత్రం పెట్టి ఉన్నారు. అది అంచేత మూర్ఖులు అజ్ఞానులు అలా చేస్తారు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? లోకావిరామానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటి? సమాజంలో ఆచరించాలి అని వాళ్ళు మహాజనులు అన్ని శాస్త్రం కూడా సాధులు కూడా ఆచరించుకుంటున్నారు. ఏదేది తినాలి, ఏదేది తినకూడదు అనేది. ఇప్పుడు అన్ని రేట్లు అయిపోయింది. అంతా కూడా సాధులు ఇప్పుడు తినడం మొదలు పెట్టేసి దొండకాయ తినేవారు కాదు. ఏం చేస్తారు ఇప్పుడు? ఏదో ఉన్న రామచిలకకి ఇచ్చేవారు దొండకాయ పండిపోతే బోల్డ్ మొత్తం. ఇక్కడ ఇంటిలో ఇప్పుడు పందిరిచ్చేసి దానికి తయారు చేసి పండిస్తున్నారు. అది మార్కెట్లో అమ్మదు. పూర్వం అలాగా అలాడేది. ఏదో చెట్టులో దీంట్లో దాంట్లో అని బోర్డు. కాక అంటే ఇప్పుడు అందరూ పిల్లలు అందరూ సమాజంలో ఈ భాష ఒకటి వచ్చింది, కాక అంతే. ఏదో పిలుస్తున్నారు, తమ్ముడో కాక అని. ఏంటో అదే అర్థం. అలాగే ఏంటి అది అని అంటే మంచిదా చెడ్డదా అంటే మంచిదిట కాక అంటే. ఆ భాష మనకి తెలియదు. వాళ్ళు ఏ జ్ఞానంలో కాక అంటారు. మనం మన జ్ఞానంలో ఏంటి అంటున్నాం? కాక అంటున్నారు. ఏంటంటే కక్క అంటే చేప మాకు తెలుసు. ఇంకా మనం అది తినవు కదా, మనకి ఆ అర్థం. కాకరకాయ మంచిది, ఇది తినవచ్చు. అంచేత వ్యవహార జ్ఞానము ముందు తెలుసుకోవాలి. వాళ్ళు వెధవాళ్ళు ఏ అమ్మాయిని చూసి కాక కేక మాకు తెలియదు కదా అని మన వ్యవహార జ్ఞానమే. ఏక ఏదో మాకు తెలియదు కాక ఏక
అంచేత వాడికి జ్ఞానము లేదు, సంబంధం భగవత్ సంబంధం ఆ భాష తెలియదు. మనము ఎక్కువ ఇప్పుడు దేవభాషలో మాట్లాడాలి, దేవభాషలో మాట్లాడాలి. దేవభాష సమాజంలో ఎవరికి బోధపడతానే అనేది సమాజంలో లోకంలో ఉన్న భాష తెలుగు భాష. ఇది తెలుగుదేశంలో చిన్న నేర్చుకోవాలి భాష, లేకపోతే అసలు నేర్చుకోవాలి. చెల్లుతుంది అది. ఈ అందరూ నా తెలుగు, నా సంస్కృతం, నా ఒరిస్సా, నా హిందీ, నా బెంగాలీ. అంచేత సమాజంలో ఏది కూడా ఇప్పుడు చెల్లించట్లేదు, పరివర్తనం అయిపోయింది. ధర్మాన్ని ఆచరించలేని వలన అశాస్త్రం విహితం ఘోరం, అశాస్త్రమైన కర్మాలు జరిగిపోతుంది. ఏది సమాజంలో చేయకూడదు, అది ఘోరం అంటే పాపం. సమాజంలో ఇప్పుడు జరిగేది అంత పాపమైన, ఆచరించింది అంత పాపమే, తినేది పాపమే, చెప్పేది కూడా పాపమే, చూసేది కూడా పాపమే. ఇంకా పవిత్రమే కూడా వచ్చింది మీకు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పవిత్రం కనీసం కొద్దిగా పాలు చొక్క తగి నేను ఉండిపోతానండి, మజ్జిగ చొక్క ఉంటే దాంట్లో కోడిగుడ్డు ఏం చేస్తాం? అంచేత దారి లేదు, బ్రతకడానికి దారి లేదు. ఒకటి ఏమి ఉంది అంటే, ఏమి తినాలి అంటే నామమే ఆహారము అని చెప్పేసి, భగవత్ నామమే ఆహారంగా ఉండాలి. అంచేత ఒకవేళ అపవిత్రమైనా సరే హరే కృష్ణ పవిత్రమైంది, అదే చెప్పండి. మీరు ఉండాలి అంటే హరే కృష్ణ అని ఉండాలి, తినాలి అంటే హరే కృష్ణుడికి నివేదన చేసి తినాలి. అది నివేదన చేసుకోవచ్చా చేయకుండా? నామము నివేదన చేసుకోవచ్చు. ఆ వస్తువు అపవిత్ర, అది అయినా సరే పవిత్రం అవుతుందేమో. మీరు పవిత్రంగా ఉండండి, మీరు పవిత్రంగా ఉండి భగవంతుని సమర్పించండి. అంచేత మా సమాజం హరే కృష్ణ అందరూ భగవంతుణ్ణి సంబంధం పెట్టుకుని సే సంబంధ నాయిజా వృథా జన్మ గెలుతారు. ఏంటి ఉందా? ఈ పాట ఉందా? సే సంబంధ నాయిజా వృథా జన్మ గెలుతారు, సేహి పశు బడో దురాచార్. భగవత సంబంధం ఎవరికి లేదు, ఉంది అంటే అది నితాయి నా భజిలో ముఖే నిధాయి పద కమଳ कोटि चंद्र शिशितल जे छायाए जगत जुड़ाए एन निताय बिने भाई राधा कृष्ण पाइते नाय दृढ़ करी धर निताय से संबंध नहीं जाय वृथा जन्म गेलता सही पशु बड़ दुराचार. భగవంతుడు తాలూకా సంబంధం ఎవరికి లేదు, అతనే ఆ జన్మమే వృథా అని చెప్పేసి, భగవత సంబంధ జ్ఞానం ఎవరి దగ్గర లేదు, ఆ జన్మమే వృథా. ఎందుకు అండి? మనిషి జన్మం ఇచ్చారు భగవంతుడు, మనుష్యత్తుగా ప్రవర్తించి లేకపోతే ఎందుకు? పశుపక్షాదిలాగా అభక్తభక్షం చేసి పశు పక్షి కోడికి మనం తింటున్నాం. పశు అంటే మేక ఇవన్నీ అనుకోండి, పక్షి అంటే కోడి. ఎందుకండి? ఆ పక్షి ఏం తింటుందండి? కోడి వెళ్ళి ఏమి తింటుంది? ఆ పుస్తకాలను పక్షి వెళ్ళి కోడికి మనం పెంచుతున్నాము ఇంట్లో, కోడికి వదిలేస్తాము తిరిగి వస్తుంది.
అదేలే ఏం తింటుంది? మన పిల్లలే, మన కుక్క ఇది దుడికి పోసి ఉంటే మలమూత్ర విసర్జించి ఆ కోడి మనకి తెలుసు, కానీ ఆ కోడికి చంపిందని. మీరు చూస్తూ చూస్తూ అపవిత్ర వస్తువు గ్రహిస్తున్నారు. పంది మలమూత్రం అదే చంపి తింటున్నారు. అంచేత ఈ అపవిత్రత మనకి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? అమంగళానికి తీసుకుని వెళ్తుంది. ఇది రాజసికో తామసికో ఇటువంటి ఆహారం తిన్న వలన మనం నరకానికి వెళ్తున్నాం. నరకం అంటే పాపం అని అంటే ఎట్లాగా పాపం అంటే భగవంతుని నిషిద్ధ కర్మాలు చేసిన వలన వాడు భగవంతుని ప్రీతిమైన కర్మం చేస్తే స్వర్గానికి. ఈ కార్తీక నెలలో అందరూ, మిగతా నెలలు కాదు, కార్తీక నెలలో అందరూ స్నానం చేసి పొద్దున దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెడుతున్నారు. మిగతా నెలలో లేదు. ఎంచేత ఏదో ఇది చేస్తే మనం స్వర్గానికి వెళ్తాం. ఆఖరి రోజు ఏం చేస్తున్నారు? ఏ మాసం, ధనుర్మాసం లేకపోతే కాదు ఏంటి, దేనికి పోలికి స్వర్గానికి పంపలేదు. ఉందా? పోలి స్వర్గానికి పంప ఏంటి? మీ ఇంటి నుంచి ముగ్గు పెట్టి కాలువారేవులు లేకపోతే నది దగ్గరికి, చెరువు దగ్గరికి చేసి ఎంచేత పోలి మేక, పశు, ఈ అందరికిట స్వర్గానికి పంపాలి అంటే ఎందరూ స్వర్గానికి వెళ్ళడానికి ఈ నెల స్నానం చేస్తున్నారు. స్వర్గం ఏంటి, నరకం ఏంటి? నీవు చేసేది నరకములో కర్మం బుద్ధి మీకు పోలేదు, ఇంకా స్వర్గానికి వెళ్తారా? అట్లాగా ఏమీ లేదు. లోకాచారంలో, లోక వ్యవహారంలో ఏది అయినా సరే అది భగవంతునికి సమర్పించవద్దు, భగవంతుడికి పూజించి కూడా పడదు. రాత్ర బట్టలు కడగలేక పొద్దున అదే రాత్రి కట్టిన బట్టలు పొద్దున కట్టేసి వెళ్తే అది పవిత్రం కాదు. మీ ఇంట్లో ఏమి చేయండి, అది అనాశనం, అది పాపం. సమాజం ఏం చెప్తుందంటే సమజ్ఞాన సమబుద్ధి ఆచరించిన వాళ్ళకి సమాజం అంటారు. అసామాజిక అని అంటే అసామాజిక అని అంటారు. ప్రపంచంలో ఏది చేయకూడదు అది అసామాజిక. సమాజంలో ఏది చేస్తున్నారు అది చేయండి. అంచేత సమాజంలో కూడా ఈరోజు సమాజం కూడా చాలా ఘోరమైనది, పాపమైనది. అంచేత సమాజంలో కూడా విషయాలు మీరు ఆలోచించుకోండి. అక్కడ మా పక్కన అలా చేస్తున్నాం, మా ఇంట్లో ఎలా చేస్తున్నాం, మా వీధిలో అలా, వీధి కాదు, విధానము కాదు, ఏమీ కాదు. శాస్త్రమే సాధువాక్యం. మహాత్ములు ఆచరించి చెప్పిన వాక్యమే శాస్త్రము. చెప్పిన వారు శాస్త్రం తయారు చేశారు ముని ఋషులు అందరూ. వాళ్ళందరూ చెప్పిన వాడు ఎట్లాగా భగవంతుడు సన్నిధానికి చేరుకున్నారు, భగవత్ పాదపద్మం ఎట్లా పొందారు అంటే సాధన భజనం చేసి. అట్లాగా అజామిళుడు, అటువంటి కూడా నారదుడు, ఇంకా ప్రహ్లాదుడు, ధ్రువుడు, అకురుడు, ఈ అందరూ భగవంతు సన్నిధానికి చేరిన వాళ్ళు ఎట్లాగా చేరారు? నా భగవంతుడు గుణగణాలు కీర్తించి. అంచేత మనము కూడా ఇప్పుడు భగవంతుడు గుణగణాలు కీర్తించి ఉంటే అదే పుణ్యఫలంగా మనకి మారి పుణ్యలోకానికి తీసుకుని వెళ్తుంది మాట. అంచేత ఇంట్లో ఉంటూ 5 గంటల వరకు పడుకుంటాయండి. కార్తీక 4 నెలల స్నానం చేయాలి అని ఏదో దోచడు నీళ్ళు ఉండి మీద పెట్టేసి నువ్వు దీపం పెట్టాలి అని అంటే అవుతావు. సమాజం ఇప్పుడు కార్తీక నెల మీరు కీర్తి సంపాదించాలి అంటే కార్తీక నెలలో టైం సరిగ్గా 3:30కి లేచి కాలకృత్యాలు, గృహకృత్యాలు చేసుకుంటూ
చెరువు దగ్గరికి లేకపోతే పుష్కరుని దగ్గర లేకపోతే పైపు దగ్గర వెళ్ళి స్నానం చేసి రోజు తల స్నానం చేయాలి. ఎవరికి రొంప జ్వరం వస్తే కొద్దిగా నీళ్లు నెత్తి మీద జల్లాలి. భగవంతుడి మాత్రం ఆబ్సెంట్ అవ్వకూడదు. నడలిపోయామండి జ్వరం వచ్చేసింది అని నువ్వు ఏదో లోపల ఉన్న భగవత్ సేవలో ఏదో లోటు ఉంది బట్టి నీకు పూజల ఆట లోటు అంచేత నువ్వు నీతితో పద్ధతితో ఉత్సాహంతో సేవ చేసి ఉంటే భగవంతుడు నీకు తప్పకుండా ఓపిక ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అని. అంచేత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏది అయినా సరే ఇచ్చేది పుచ్చుకునేది ఎవరంటే భగవంతుడే. మనకి ఎవరు ఆకలి ఉంది అంటే మాకు ఒక పేదోళ్ళకి భోజనం పెట్టండి అని పేదోడు లోపల ఉండేది ఎవరు? భగవంతుడే. కుక్క లోపల ఉండేది అంటే భగవంతుడే. పశు లోపల పక్షి లోపల అంటే వాళ్ళ లోపల భగవంతుడు ఉన్నారు, పరమాత్మ ఉన్నారని. కాకపోతే కుక్క ఎట్లాగా మనం ఇప్పుడు అందరూ ఇంట్లో కుక్క పెంచుతున్నాం, మనం ఏం చేస్తున్నాం? కుక్కకు ముట్టుకుంటే స్నానం చేస్తున్నాం. వాళ్ళకి తెలియదు అది ఎటువంటి పవిత్ర వస్తువు అంటే. చైతన్య మహాప్రభు రథయాత్ర సమయంలో అందరికీ ఆహ్వానించారు. ఇక్కడ నవదీపం నుంచి అందరూ వచ్చారు. శ్రీవాసుడికి ఒక శ్రీవాసన భక్తులందరికీ తీకిని వచ్చేవారు. కొన్ని వేల మందికి తీకిని వచ్చేవారు. ఇక్కడ పూరి నడిచి వచ్చారు పాపం. అప్పుడు ట్రైన్ గిరినే ఉండేది. నడిచి వారం 10 రోజులు పడింది. దారిలో ఏదో వంట చేసి పెట్టి తినేసి వచ్చేవారు. వాళ్ళతో ఇంట్లో ఒక కుక్క కూడా ఉండేది, అది కూడా వాళ్ళతో పాటు వచ్చేసి అదే ఆ ప్రసాదం తినేది చేసేది. ఈ రోజు ఏకాదశి పడుతుంది, ఆ రోజు ఏకాదశి ప్రసాదమే వైష్ణవులతో శివానంద సేన్ అతనే భక్తులందరికీ తీగిన వచ్చారు. మహాప్రభు ఖబరు పంపిస్తే రథయాత్ర వస్తుంది అందరూ రండి అని అప్పుడు అందరూ వచ్చేవారు. దానిలో అంతా బసా చేసి ఉండేవారు, వంట చేసి తినేవారు. కుక్క అక్కడ దానికి పాటు వస్తే వాళ్ళు సాయంకాలం కథా ప్రసంగం అంతే. మనం ఎలా రథయాత్రకి వెళ్తున్నాము, జగన్నాథుడు ఎవరు రథం, కుక్క కూడా అక్కడ కూర్చుని వింటారు. అక్కడ కూర్చుని వింటారు కుక్క. అలాగా అది వాళ్ళు తిన్న పదార్థమే తిని బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం. అలాగే ఏకాదశి పడితే అదే ఏకాదశి ప్రసాదం. అలాగా వస్తూ పూర్లో చేరుకున్నారు. చైతన్య మహాప్రభు చాలా శ్రద్ధ పడిపోయారు. అందరూ వచ్చేసారు రథయాత్ర. వాళ్ళందరికీ వాసగృహము అంటే ఎవరు మంత్రి ఉండేవారు, రాయరామానంద ప్రతాపరుద్ర రాజా మంత్రికి చెప్పారు, అందరికీ ప్రసాద ఏర్పాటుని చూడండి ఎంత దూరం నేను జగన్నాథ దర్శనానికి ప్రసాదం ఏర్పాటు చేసేవారు. ప్రతాపరుద్ర రాజాకి మంత్రి అని చెప్పేవారు. అందరూ వచ్చారు, ఎన్ని వేల మంది, వాళ్ళకి ప్రసాదం తప్పకుండా. కానీ మంత్రికి దగ్గరికి పిలిపించి రాజా అడిగారు, మాకు చైతన్య మహాప్రభు అనుగ్రహిస్తారు కదా అని. నేను చెప్పలేను బాబు, మీకు అనుగ్రహిస్తారా లేదా చెప్పలేను. ఇంకా అవకాశం వచ్చిన స్వామికి చైతన్య మహాప్రభు దగ్గరికి ఈ మంత్రి ప్రతాపరుద్ర స్వామి ప్రతాపరుద్ర రాయరామన్న రాజుగారు చాలా దుఃఖ శోకంలో ఉన్నారు, వాళ్ళకి ఏదో మంత్రదీక్ష ఇవ్వండి అని. మంత్రదీక్ష నేను రాజుగారికి మాత్రం ఏమను, రాజుగారికి ఏమన్నా అంటే ఎట్లాగా కావాలంటే ఆ కొడుకుకి ఇస్తాను, రాజుగారు కొడుకుకి ఇస్తాను తప్ప రాజుగారికి ఏం మంత్రం ఏమున్నాను. ఎంచేత ఈ రాజపదములో ఉన్నారు కదా బిషై అంటే
ప్రజల తాలూకా పన్నులు, ప్రజల తాలూకా డబ్బులు అంతా అనుభవించినవా అంచేత వాడు మన ముఖంలో విషయకి మనం రాజుగారు ఏడిసేవారు. ఈ కథ ఆయన చెప్తే మనిషి ఒప్పుకోవట్లేదండి అని రాయరామానంద వెళ్ళి చెప్తే మంత్రి వెళ్ళి రాజు ఏడిసేవారు. మహాప్రభు మాకు అనుగ్రహించి మంత్రము దిక్కాయి ఉన్నానంటున్నారంటే ఇంకా ఎందుకు. ఈ మధ్యలో నేను సముద్రంలో ప్రాణం విసర్జించాను. రాజాగారు మనసులో ఇస్తారు, కావాలంటే మా కొడుకుకి ఇస్తారు, మాకు ఇరా. నేను ఎంత రాజని, నువ్వు రాజాని, నీకు అభిమానం అంచేత ఎలా లేదు. అంచేత ఈ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్దవాడికి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ విషయ వస్తువు ఎక్కువ తిన్నవాడు రాక్షసులు. రాక్షసులకి పవిత్రము అపవిత్రం, పాపం పుణ్యమే ఉండదు. అంచేత చైతన్య మహాప్రభు ఇలాగ చెప్పిన వలన ఒకరోజు ఆ కొడుకుకి పిలిపించి దీక్షాశిక్ష ఇచ్చేశారు. ఇదిని దీక్షాశిక్ష పొందిన తర్వాత రాజకుమారుడు రాజు దగ్గరికి వెళ్ళి దండం పెట్టారు. మాకు మహాప్రభు గారు అనుగ్రహించారు, కరుణించారు. అయ్యో నీ పుత్రుడు అయి నీకు మాకు ఆ మాత్రం సన్మానం లేదా, ఎందుకు నేను చనిపోతాను అని. ఇటు రాయరామానంద ఏం చెప్తున్నారంటే, మీరు దౌర్జంగా ఉండండి, నేను ఇప్పించిన వాడు నేనే కదా. అది పాయింట్. ఎప్పుడు అవకాశం దొరికిన సనికి ఏంటంటే చైతన్య మహాప్రభు రథయాత్రలో స్వామికి బండి విజయ చేసి రథం పైన ఎక్కించి భక్తులందరూ భజన కీర్తన చేసి లాక్కుని తీసుకుని వెళ్తున్నారు. చైతన్య మహాప్రభు ఉద్దేశం అంటే చాలా రోజుల నుంచి బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు బృందావనికి కృష్ణుడు వస్తున్నారు, అందరూ వెళ్ళి వెంటనే లాక్కుని తీసుకుని వచ్చేస్తామని ఈ భావన ఇతనిది చైతన్య మహాప్రభుది. అప్పుడు ప్రతాపకుడు మహారాజు గారు రథయాత్ర అన్ని అరేంజ్మెంటు, భక్తులు, సమాజము, గుర్రము, ప్రజలు ఎవరికి లోటు పట్టలేక చేయాలి అని చైతన్య మహాప్రభు లేకపోతే బాధపడతారు అని చెప్పి నవదీపం నుంచి ఎన్నో సమాజాలు వచ్చారు. వాళ్ళకి ఉండడానికి ఏర్పాట్లు బోధన అంతా చేసేయండి అని చైతన్య మహాప్రభు చెప్పారంటే, మాకు ఏర్పాటు చేయాలి అని చెప్పారంటే అనుగ్రహిస్తారేమో కొద్దిగా ఆశపడిపోయారు. కానీ కొడుకుకి చేసేసారు తప్ప తండ్రికి లేదు. సెన్స్లెస్ అయి పడిపోయారు రాజా. అలాగా బాధ దుఃఖముతో ఉంటే రాయరామానంద ఇచ్చి సాంత్వన ఇచ్చేవారు, ఆశాసం. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమిటి అన్నారు, రథానికి లాక్కుని కీర్తన చేసి రథానికి తీగిన వచ్చిన లాక్కుని రథానికి తీగిన వచ్చేస్తున్నారు. ఇప్పుడు భావమయంలో చైతన్య మహాప్రభు బృందావన లీలా స్మృతి అయింది. అప్పుడు సెన్స్లెస్ అయిపోయారు చైతన్య మహాప్రభు. బృందావన లీలా ఎప్పుడు స్ఫూర్తి అయింది. ఇప్పుడు జగన్నాథ వల్లభ అని ఉంది, అక్కడ పెద్ద ఉద్యానం తోట ఉండేది, అక్కడ రథం వెళ్ళి ఆగిపోయింది. చైతన్య మహాప్రభు సెన్స్లెస్ అయిపోయారు జగన్నాథుని చూసి. భావముతో బృందావన లీలా స్మరణం చేసి రథం ఆగుదు కదా, రథం వెళ్ళాలి. చైతన్య మహాప్రభుకి మోసి తీకుని వెళ్ళి ఆ పక్కన ఉన్న తోటలు పడేసి చైతన్య మహాప్రభు కృష్ణ గుణ కీర్తన స్ఫూర్తితో అలాగ పడి ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రతాపరుద్రుడు మంత్రి రాయరామానంద పిలుచుకుని తీసుకుని వెళ్ళి పాదం దగ్గర కూర్చోబెట్టేసి ఏమిటి పాడారు, రతి సుఖ సారే గతం అభిసారే మదన మనోహర వేస. గీత గోవింద, గీత గోవింద ఇది
పాడండి అని అంటే మహారాజు గారికి బాగా ఇష్టమే గీత గోవిందం. అది అనర్గళమ కంఠంతో మహారాజు దగ్గరే ఉండి పాడితే స్వామికి చైతన్య స్వామికి మేలుకు వచ్చేసింది, సెన్స్లెస్ తిరిగి వచ్చేసింది అని చూస్తే ప్రతాపరుద్రుడు ఆహా నీవు మా ప్రాణం ఉంచేశారు అని ఆలింగనం చేశారు రాజగారికి. ఆలింగనం చేసి నువ్వు మా ప్రాణాన్ని రక్షించారు, నేను సెన్స్లెస్ అయిపోయాను, మతిగతి లేక. నీవు ఇటువంటికి భావమయ గీతము కీర్తనం ఎక్కడ నేర్చుకున్నారు? మీకు ఎలాగా మీరు సఖ్యాత భగవంతుడు ప్రకటన అయిన అట్లాగా భూమిక ఎక్కడ రచించారని చెప్పి ప్రతాపరుద్రదేవకి రాజుకి ఆలింగనం చేశారు. అప్పుడు యాక్సెప్ట్ చేశారు రాజుకి. అంచేత ఎవరు గత జన్మములో లేకపోతే పూర్వకాలంలో ఎవరు భక్షణం చేసి ఉంటారు, ఎవరు శాస్త్రానికి ఆచరించలే ఉంటారు, ఎవరు జవనుడు అని మాలమాదికులుగా, అలాగే ముస్లింలు అందరు లేక ఎవరు చేప మాంసం తిని అట్లాగా ఆచరించి ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎవరు మనతో పాటు కలిసి హరినామం చేస్తే హరిదాస ఠాకూర్కి వాళ్ళు ముసల్మాన్ రాజా ఎన్నో బాధలు ఇచ్చారు. 22 మార్కెట్ తిప్పి కొట్టారు. శరీరంలో మాంసం తుక్కలేదు, తీసుకుని వెళ్ళి సముద్రంలో కూడా పడేశారు. ఇది వెళ్ళి అక్కడ ఒక చోట్లో విషధర సర్పం దగ్గర భజన చేసి ఈ అందరికీ తెలిసింది. మంత్రికి ఎప్పుడు పారాలిసిస్ వచ్చేసింది, తులసి చెట్టుకి నరికిన వలన, వేశ్యాకి భర్చన చేసిన వలన, హరే కృష్ణ భగవత్ భక్తితో కృష్ణనామ చేసిన వ్యక్తికి ఎప్పుడు నింద చేశారు. ఆ మంత్రి వచ్చి చూశారు, వేశ్య కూడా భక్తి అయిపోయింది. తులసి మాల కట్టి కంఠములో తల్లటమైన వస్త్రు కట్టి వైష్ణవి అయి హరిదాస్ ఠాకూర్ మంత్ర దీక్ష ఇచ్చిన వలన వైష్ణవి అయిపోయి హరే కృష్ణ 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 నామం ఎప్పుడు జపం చేస్తున్నారు. అది చూసి మంత్రి అన్నారు, అది మా మంత్రి పదం కూడా పోతుంది, నేను వేష ఏర్పాటు చేశాను, హరిదాస్ ఠాకూర్ నామం ఆపేస్తారు అని అటు రాజా దగ్గర వెళ్ళి చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు వేశ్య వైష్ణవి అయిపోయింది. అతనికి పరివర్తన చేస్తారు, హరిదాస్ ఠాకూర్కి ఆపుతారేంటి? ఇవుడే హరిదాస్ ఠాకూర్ చెప్పిన మాటలు ఉండిపోయిన వాళ్ళ కోపంతో కత్తితో వేశ్యకి నరికేస్తాను అన్నది. విధవా, నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చారు, నువ్వు ఇతనికి 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి మార్చేస్తానన్నా. ఇప్పుడు నువ్వు ఆ పళ్ళలో పడిపోయారా మీరు? ఆ నామము ఆచరించి ఉండు గురించి ఇప్పుడు కూర్చుని జపం చేస్తున్నారు. నరకనానికి వేసేకి తగలేక హరినామం చేసి ఆవిడికి తగలలేక కత్తి తిప్పేసి కొట్టినా సరే తులసి రొబ్బ ఒకటి తిరిగిపోయాడు. వెంటనే కాలు చేతి పడిపోయాడు. అంచేత ధర్మము సత్యం పద ధర్మం చర అంటే ఇట్లాగా శాస్త్రము చెప్పిన కథాన్ని విని మనకి తెలియదు. తల్లి గర్భంలో ఉన్న సమయానికి పిల్లలు BA MA IAS IPS ఏమి పుట్టి అంతా పెద్ద ఆఫీసర్ అవుతుంది. నేర్చుకున్నారు, విద్య తెలుసుకున్నారు, టీచర్ చెప్పిన మాట విన్నారు, పాస్ అయ్యారు, వచ్చింది IPS IAS పోస్ట్ వచ్చేసి. మా కొడుకు ఇట్లాగా అవుతారని తెలియదు. మీరు తెలుసుకోలేక, మీరు చదవలేదు, మీ తల్లిదండ్రులు మీకు చదివించలేదు, మీరు కొడుకుకి చదివించారు బట్టి కొడుకు నేర్చుకుని ఇప్పుడు IAS IPS అంచేత జదాచరతి శ్రేష్ఠో దేవేశ్వరో జన సజత్ ప్రమాణ కురితే లోకం స్తోదను భక్తతే. ఆచరణం చేయాలి. బిడ్డకి స్కూళ్ళు కాలేజీలు జాయిన్ చేసి చదివించాలి, వాళ్ళకి పెంచాలి. ఓ
మా బిడ్డ అయితే డబ్బులు తీకిన వస్తారు, ఉద్యోగము స్వోద్యోగం చేసి మాకు రక్షించారని ఆ ఉద్దేశం కాదు. సమాజంలో ఒక వ్యక్తిత్వం, సమాజంలో అందరూ పిఎం సీఎం అవడానికి నేను నరేంద్ర మోదీ అవ్వాలి అంటే కాదు. సమాజంలో అంటే ఆచరణ, వ్యవహారం, నిష్ఠ, భగవంతుడికి ధర్మాన్ని కూడా రక్షించాలి, ధర్మాన్ని కూడా రక్షించాలి. మీరేంటి సమాజంలో ధర్మాన్ని? కోడికి చంపుతున్నారు, కుక్కకి చంపుతున్నారు, ఆవులు కూడా చంపేస్తే మీరు తెలియస్తున్నారు. మీరు ఏం ధర్మం ఆచరిస్తున్నారు? ఇది మనం చూస్తున్నాం. మా ఎదురుకుండా ఏదో అక్కడికి ఏవేని కాలేజీ దగ్గర వెళ్తే అక్కడ గోవుని కూడా నరుకుతున్నారు. విశాఖపట్నంలో మనుషులు ఉన్నారా లేదా? సమాజంలో ఉన్నారు. పబ్లిక్లో అందరికీ మేక, గొర్రె, కుక్క అని చంపేసి తిగిన ఎలా ఆడుతున్నారు. అది వెళ్ళి మీరే డబ్బులు ఇచ్చి దాంట్లో కోసి, మీరు చూస్తున్న దాంట్లో కోసి తిగినచ్చి తింటున్నారు లేదా? పాపం మీకు కదా? పాపము వాడు చేయరు, వాడు ధర్మానికి మీ లోపల ప్రవేశిస్తున్నారు. మీకేం పాపం? పూర్వం చిత్రాన్నం అని ఉండేది. ఎటువంటి శుభకార్యం ఉంటే చిత్రాన్నం అంటే పులిహోర. ఇప్పుడు ఎక్కడ ఇలాంటి పులిహోర ఏంటి? బిర్యానీ. ఎవరు బాగా వండుతారు? పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, బాగా వండుతారు. సాయి ఎక్కడ? నా హోటల్లో మంచి రుచిగా ఉంటుంది అని ఎవరు వండుతున్నారు అని పంపుతారు. అక్కడికి వెళ్తే ఆ బిర్యానీ వండిన ఆవిడకి బుక్ చేస్తారు. అది ఎవరు అంటే సాయుడు. దానికి అలవాటు ఎవరు? మనమే. వాళ్ళ తిండికి మన తిండికి వాళ్ళు అలవాటు అయ్యారా? వాళ్ళ తిండికి మనం అలవాటు అయ్యారు. తప్ప ఎవరిది? మనదా వాళ్ళదా? మీ ఇల్లు కట్టారు పెద్దది, ఎంచేత ఒక పర్సన్లో నేను ఉంటాను, ఒక పర్సన్ అద్దెకి ఇచ్చేస్తే మా ఖర్చు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారా? ఎవరు? అంతే. ఇంకా స్వధర్మేని ధర్మం శ్రయ్య పరధర్మాభిభావం. సో ధర్మాన్ని మనం మన ధర్మాన్ని నష్టం చేసాము తప్ప వాళ్ళ ధర్మం చేస్తున్నారు. ఏది? లేదమ్మా, తెలియదు. వాళ్ళు మీరే చెప్పాలి. మీరు చెప్తే బద్రునాథ్, బద్రు అన్న పేర్లు అది ఎవరు కాదు. బదరి అంటే రేక్ వాళ్ళు తెలుసుకోవాలి కదా. సంస్కృతం చదివితే ఎంత పూర్వం ముని ఋషులు రాసిన సంస్కృతంలో ఉంది. ఆ దేవభాష తెలుసుకుంటే అన్ని మీరు బయటలో పడిపోతుంది. వాళ్ళు చదివారు సంస్కృతం లేదు. ఇదో అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఇక్కడ అన్నవరం వెళ్తున్నారు. చెప్పండి, తొలపురాణం అన్నవరం. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. అన్నవరంలో జుట్టు ఇస్తామండి అని, గుండె కూర ఇస్తున్నాం. అన్నవరం కోరిక ఉంది. పెళ్లి చేశాను కొత్తగా, పెళ్లి అన్నవరం. ఏంటి అది? ఎక్కడ ఏంటి? స్థల పురాణం ఏంటి ఉందా? ఏది అక్కడ భగవంతుడు లీలా చేశారే ఏ అన్నవరం అంత ప్రసిద్ధి చెందింది? చెప్పండి. అన్నవరం అంటే ఒకటి గేదె మేపేవారు. విన్నారా? స్థల పురాణం లేదు. గేదె మేపేవారు. అతనే భక్తుడుగా ఉండేవారు. పాపం భక్తితో ఉండేవారు. ఏదో ఒక రాయి పెట్టుకుని
దేవుణ్ణి పూజించి ఏదో అక్కడ ఉన్న చెట్ల పూలు తీసుకుని ఇచ్చి అక్కడ రాయి దగ్గర పెట్టి ఇచ్చి పూజ చేసి ఉండేవారుట. అతనికి ఊర్లో పేరు అందరూ అన్న అని పిలిచారు, అన్నయ్య. ఆ కాలక్రమంగా అది పెట్టుకుని అది పూజ చేసిన ఆ రాయే ఇప్పుడు విగ్రహంగా మారింది. పూజ అది ఏమి విగ్రహం? నా విష్ణు విగ్రహమా, నా శివుడు విగ్రహమా? వీర వెంకటేశ్వరుడు వీరుడు. వీరుడు అంటే ఎట్లాగా? ముక్కు కింద నీసం ఉంది. విష్ణుమూర్తికి ఎక్కడ నీసం ఉందా? అంచేత అన్నవరం క్షేత్రం అక్కడ ఏర్పడింది. అన్నగారు అక్కడ ఇలాగా చేసేవారు, గోవులు మేపేవారు, గేదెలు మేపేవారు. అన్నగారు పేర్లు అన్నవరం. అంచేత విష్ణుమూర్తి కూడా శివుడికి అని అని అంటున్నారు. శివుడు కూడా నీసమైన. శివుడుకు ఉంటే మొత్తం గెడ్డం ఉండవచ్చు. ఈ గెడ్డం అని లేక నీసం పెద్ద. విష్ణుమూర్తికి కూడా గెడ్డం ఉండవచ్చు, ఉండవచ్చు. ఎప్పుడు ఎవరికి పరశురామ అవతారం. రాముడు కూడా 14 సంవత్సరం అడవిలో వనవాసం చేసి బకుళము చదివి చెట్టులో ఉన్న తొక్క చదివి కట్టేవారు. వస్త్రం కింద కందముల పలహారాలుగా భోజించి ఉండేవారు. పురాణం తాలూకా విషయ వస్తుని మనం చదివి తెలుసుకోవాలి. ఇది శ్రేయము, ఇది అశ్రయము, ఇది ఆచరించవద్దు, ఇది ఆచరించకూడదు. అంచేత ప్రమాణం శాస్త్రం విధిముచ్యుర్యము కార్య వ్యవస్థితం. ఇది కార్యమా, ఇది అకార్యమా మనం అప్పుడు నిర్ణయం పెట్టాలి. అంచేత పూజ ఎలాగా, ప్రసాదం ఎట్లాగా. ఇప్పుడు అన్నవరం ప్రసాదము ప్రసిద్ధి చెందింది. అన్నవారు ఇప్పుడు సత్యనారాయణ స్వామి కాదు, మిథ్యానారాయణ స్వామి కాదు. అన్నవరం. ఎక్కడికి వెళ్తాం? అన్నవరం ప్రసాదం తీసుకుని వచ్చామండి అని అంటారు. ఏమి ప్రసాదం? అది విష్ణుమూర్తా, శివుడా? ఓ, 2 కలిసి అండి. 2 ప్రసాదం. అయితే అక్కడ ఇప్పుడు రామానుజ స్వామికి జీరి స్వామి వాళ్ళు అక్కడికి వెళ్ళరు, ఆ ప్రసాదం తినరు. ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒకటి యాక్సెప్ట్ చేయరు. జీరి స్వామి అన్నారు, విష్ణుమూర్తికి నేసం ఎక్కడ వచ్చింది అని క్వశ్చన్ చేసి. శివుడు దిగంబరము అవ్వచ్చు, బాలే చందన తిలక మనోహరం. అట్లాగా పద్ధతి ఎవరు సిద్ధాంతం తీసుకుని వాడు నమ్ముతున్నారు. వాడు అన్ని తినవచ్చు అని వాళ్ళ సాయివులు కూడా ఇప్పుడు వాడు ధర్మం అది పీరు అని వాళ్ళకి దేవుడు దేవత. పీరు ఏంటంటే, పీరు చేసేది ఏంటంటే, ఏది చేసినా సరే మనం భోగము తులసి ఆకు వేసి భోగం చెల్లిస్తాం. వాడు ధర్మం శాస్త్రం ఏంటి అంటే, ఏది చేసినా సరే, ఏది మార్కెట్ నుంచి తీసుకుని రండి, ఏది అమ్మకం పడితే వాళ్ళు దుకాణం పెట్టి ఉంటున్నా సరే, ఏ జీవుడిని చంపినా సరే ముందు వాడు ఉమ్యాలి. అయితే దేవుడు నివేదన.
ఇప్పుడు కూడా ఏ పశుపఖ్యాతి కోసి వాళ్ళకి చంపి అమ్మినా సరే ముందు వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. అతనే ముస్లింలో ఉన్న అల్లా అతనే మొహమ్మద్ వాళ్ళ పేరు చెప్తున్నాను అంత మంత్రం. ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఒక నమ్మకం, మళ్ళా ఎవరి అనారోగ్యంగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, లేకపోతే గుడి దేవుడి దగ్గరికి వెళ్ళరు, అక్కడ ఉంటారు. అది తావిదీస్తారు. మనలో దేవుడు మనలో పూజ ధూపదీప నైవేద్యం మనకి విశ్వాసం లేదు. ఈ షాపు ఉందా? ఎవరు ఇక్కడ పూలు అమ్మిన వాళ్ళు ఉన్నారుగా, ఎదురుకుండా షాపులు పెట్టి సంపాదించున్నారు. మనం మోటార్ సైకిల్ ఉంచడానికి కూడా జగలేదు, వాళ్ళు పుట్టకి బతుకుతున్నారు కదా అని. వాళ్ళు తెలుసా, పొద్దున వస్తారు సాయిబులు, పొగ ఎత్తారు, 50 రూపాయలు 20 రూపాయలు, ఇక్కడ బ్రతుకుతున్నారు, ఒక పైసా ఎప్పుడు ఉండరు. ఏంటి సమాజం ఏది నేర్చుకున్నారు? దేని మీద విశ్వాసం? ఆ పొగ తగిలిన పూలు మీరు జాడాలో పెడుతున్నారు, ఆ పొగ తగిలిన పూలు తీసి దేవుడి కొనేసి పెడుతున్నారు. ఈ సమాజం అపరాధం అంటే ఇలాగలగా కాదు. అంచేత మనం సమాజంలో అన్ని నేర్చుకోవాలి. ఏదో మానవుడు అయి పుట్టామంటే అన్నీ తెలుసుకోవాలి, చేయవచ్చా చేయకూడదా ఇవన్నీ అన్ని విషయం ఎవరు తెలియదు. మూర్ఖ ప్రవర్తన. ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోడుగా అంటున్నారు, పద నిన్ను దారి చూపిస్తున్నాం. ఒక గుడ్డోడు ఇంకా 2 గుడ్డోడుకి దారి చూపించాలి, తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళి గోతులు పడేలాగా ప్రాణం విసర్జిస్తున్నారు. సమాజం గుడ్డు సమాజం. ధర్మాధర్మం ఆచరించవచ్చా ఆచరించకూడదా, చెయ్యాలా చేయకూడదా, తినాలా తినకూడదా, జీవ చాఫల్యత ఇంద్రియ చాఫల్యత అందరికీ పట్టేస్తుంది. ఇంద్రియేభ్యో పరో మన, ఇంద్రియుడు పైన ఇంద్రియాన్ని పైన మనసు ఉంటుందిట. మనసు ఎటువైపు వెళ్ళిపోతుంది? మనసు వెళ్ళి బిర్యానీ తినాలి, మనసు వెళ్ళి చేప మాంసం తినాలి అంటే అప్పుడు ఇంద్రియం చంచలమవుతుంది. అది మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరస్త్రీహరణం, చిత్తవృత్తి కళకి అన్ని చూడాలి కదా. కేవలం నేను భక్తులు అయిపోవాలి అంటే ఏమి భక్తులకి ముందు నిర్ణయించాడు. అయ్యప్ప స్వామి దగ్గర కొండకి వెళ్తానండి. ఏ కొండ? అయ్యప్ప. చప్పలు కట్టుకోండి, చప్పలు కూడా అది దీక్ష తీసుకుంటే చప్పలు చేయకూడదు అన్నాడు గురుగారు. అంటున్నారు చప్పలు చేయకూడదు. ఏం నాకు తినకూడదు, ఒక పూట తినాలి అంటారు. ఇంకా సాయంకాలం పూట ఇచ్చేది నా ఇడ్లీ తినవచ్చు. పొద్దున పూట ఏదో అన్నము తిని సాయంకాలం పూట తినవచ్చు. ఇడ్లీ తింటే తెలిసి తెలియలేకుండా హరే కృష్ణ అయిపోయిందా? కృష్ణాయ వాసుదేవాయ పరవై పరమాత్మనే ప్రణవ గోవిందాయ ప్రణవ
కృష్ణుడు సకల జగత్తులో ఉన్న ప్రాణి మనిషిని ఆకర్షింపజేసినాడు. కృష్ణ ఆకర్షయితే కృష్ణ వాసుదేవ కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ దేవకి నందన మనయుడై పుట్టినవాడు దేవకి నందన నంద గోప కుమారాయ దేవకి పుట్టారు. ఇక నంద గోప కుమార్ ఎట్లారాయ వసుదేవ కుమారుడు అనేది వసుదేవ దేవు వంశ చాంద్రమైన వాడు. అప్పుడు నంద గోప కుమార్ గోపకులు పెరిగారట. నందమాలకి కొడుకు అయి వచ్చిన సుధా గోవిందాయన అది ఇక పరవే పరమాత్మనే పరవహే పరమాత్మ అనే మాలో ఉన్నందుకు పరవే మాలో ఉన్న అశుభాలు భరించండి. పరమాత్మనే పరమాత్మ ఆత్మకి ఆత్మ పరమాత్మ ప్రణతక్లేశనాశాయ దైవం నుంచి మీరు మాకు కాపాడాన్ని ధరించండి. నాకు ప్రణత క్లేశనాశాయ క్లేశనాశ మీరే తత్వంగా ఎన్ని ప్రణత క్లేశనాశాయ అంటే ఎన్ని హాస్పిటల్ ఎన్నికే పోతుంది. బోర్డు హాస్పిటల్ డాక్టర్ కట్టెల ప్రణత భగవంతుడిని నమ్మిన వాళ్ళు చెడిపోతున్నారు. ప్రణతజనులు అయి భగవంతుడిని సరెండర్ అయి ఎవరు నమ్ముతారు అతనికి శోభపరమే గోవిందాయ అంటే ఎవరైతే గొడవడబడబడుతూ పెడతామో మీ వేపి మీద పడుతుంటే అప్పుడు కృష్ణాన్ని అడుగుతారా ఉండకూడదు నేనేం చేయలేదు వేశాను. అయితే ఇంటికి వెళ్తారా వెళ్తారా అదా పోలీస్కి వెళ్తామని ఇంకా మీ దగ్గర మీకు తర్వాత ప్రణత జనం ప్రణత అంటే దేవుడు నమ్మిన వాడు. ప్రణతుడు కృష్ణుడిని నమ్మినవాడు. ప్రణత క్లేశనాయకుడు ఎవరు కృష్ణుడికి నమ్మారు వాడికి ఎన్నో ఆపదాలు నమ్మలేనాడు పోతారు చెడిపోతారు. అంతగా సాధన జరుగుతుంది. విధానం పూజా పునస్కారం బట్టి రేపు నుంచి మనము ఏమి చేస్తే కృష్ణుడు మనకి దర్శనం ఇస్తారు, ఫలితాలు ఇస్తారు, మన మీద దృష్టి పెడతారు. దానికి మన కోసమై పరమాత్ముడు రాశారు ఉపదేశాలు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే దేవునికి ఉపదేశామృతం అది అమృతంగా ఉంటుంది మనకి. అంచేత ఉపదేశామృతం రేపు ఇది కొన్ని శ్లోకాలు ఉంది. రేపు